లైఫ్లో ఎంతో అచీవ్ చేయాలి అది. లైఫ్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఏ పనైనా మనం చేయగలిగితే, ఇప్పుడు ఆ కుర్చీ అక్కడ పెట్టు అని నీకు అర్థమైతే నువ్వు తేలికగా పెట్టేస్తుంది. అట్లా లైఫ్ని కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టాస్క్ ఏంటి తెలుసా? మనం ఏం చేస్తున్నామో అది తెలియాలి. మనం ఏం చేస్తున్నామో అది తెలియలేదంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది లైఫ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామో అని తెలుసుకోగలిగే అది అన్వేషించాలి లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి అనుకుంటాం, ఒకటి ఏదో చేయాలనుకుంటాం లైఫ్. చేయాలనే ఒక ప్రయత్నంలో రకరకాల పరిస్థితులు వస్తాయి. ఎట్లా వస్తాయంటే వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు, వేరే వాళ్ళ లైఫ్ మనకి ఒక్కొక్కసారి అతికే కట్ అవుతుంది. అదే మన ఆలోచన కూడా డైవర్ట్ అవుతుంది. అదే అది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏమంటే మనతో ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. మనం ఏం పని చేయగలుగుతాం, ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన స్కిల్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేయగలుగుతావు, చేసేవాడు చేయగలుగుతాడు. ఫస్ట్ నీ కెపాసిటీ ఏంటో తెలుసుకోవాలి, మన కెపాసిటీ తెలుసుకోవాలి లైఫ్లో. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ఆలోచన, థాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి నువ్వు అనుకున్నావు, ఒకటి చేయాలనుకుంటున్నావు లైఫ్లో, ఒకటి చేయాలనుకుంటున్నావు, అది నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎలా దాన్ని చూస్తున్నావు, ఎలా దాన్ని చేస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ లైఫ్. మళ్ళీ ఏంటంటే ఇంకోటి లైఫ్లో ఒక పాజిటివ్ ఒక మైండ్ ఎక్కాలంటే పోలికలు పెట్టుకోవద్దు, కాంపిటీషన్ పెట్టుకోవద్దు, కంపారిజన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు కూడా ఒకేలాగా ఆలోచించరు, ఎవరు కూడా ఒకేలాగా పనిచేయరు, చేస్తారా చెయ్యరు. ఎవరు కూడా వ్యక్తిగతంగా వాళ్ళకన్నా ఒక స్టైల్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక లైఫ్, ఒక ఎజెండా ఉంటుంది. సో ఇక్కడ కంపారిజన్ పెట్టుకోవద్దు. నేను వాడిలాగా లేకపోతే వాళ్ళలాగా ఆలోచించాలి, లేదంటే వీళ్ళలాగా ఉండాలి. ఎప్పుడైతే తనలాగా తను ఉంటాడో అప్పుడు 100% వర్క్ చేయగలుగుతాడు. అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్, ఒక థాట్, ఒక కెపాసిటీ, ఒక పర్సనాలిటీ ఉంటుంది. దాన్ని అన్ని బయటకు తీస్తాడు. అర్థంలో కనిపించేటువంటి సాటిస్ఫై చేయాలి. మనం పొద్దున్నే లేసి ఆడేమనుకుంటుంది, ఎట్లా ఆలోచిస్తున్నాడు, అసలు ఏం చేయాలి, పోలికలు తీశాలి. ఫస్ట్ కంపారిజన్ పెట్టుకోవద్దు. నేను వాళ్ళలా ఉండాలి. కంపారిజన్ ఎక్కడ ఉండాలి? ఎదిగేలా ఉండాలి, లైఫ్లో ఎదిగేలా ఉండాలి. వాడు కష్టపడ్డా, నేను కూడా కష్టపడ్డా, అలాంటి స్కిల్ ఉంటేనే కంపారిజన్ చేస్తుంది. పోలికలు తీసేది ఫస్ట్. లైఫ్లో ఏదైనా సాధించాలంటే పోలికలు తీసేయాలి. ఆలోచన స్థితి పర్ఫెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ థాట్స్ ఉండాలి. ఇండిపెండెంట్ థాట్స్ ఎట్లా అంటే, ఇప్పుడు నీకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే సొంతంగా తీసుకోవాలి. సొంతంగా ఎట్లా తీసుకోవాలంటే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సెల్ఫ్ తీసేసుకోవాలి. అది లింక్ పెట్టుకోకూడదు. వాళ్ళ వల్ల నేను ఇట్లా లైఫ్ అచీవ్ చేయలేకపోయినా, వాళ్ళ వల్ల నేను అడుగు వేయలేకపోయినా అనేది లైఫ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కెపాసిటీ మనం చూసుకోవాలి, మనం ఏం చేయగలుగుతాం అనేది చూసుకోవాలి. ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది లైఫ్, ఎట్లా ఆలోచించాలి, ఇవన్నీ ఒక్కసారి చూసుకోవాలి. ఇంకో విషయాలు, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మీకు ఆ స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఇది భౌతికం, ఇదంతా మాయా ప్రపంచం. ఇదంతా మాయా ప్రపంచం. లేని ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కల్పిత సృష్టి. ఇదంతా మనిషి సృష్టించిన కల్పిత సృష్టి. బయట ఇప్పుడు మనం భోగిస్తాం, అవసరం లేని ఆహారం తింటాం బయట, అది మనిషి సృష్టించిన కల్పిత సృష్టి. బయట మాయా ప్రపంచం మొత్తం. సో ఇవి నీకు అంటకుండా చూసుకో లైఫ్లో. అర్థమవుతుందా? నువ్వు ఒక జర్నీ పెట్టుకున్నావు లైఫ్లో, ఒక పాత్ పెట్టుకున్నావు, ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక పని చేయాలి, ఒక లైఫ్ ఏదైనా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఏది కూడా అంటకూడదు నీకు. ఏ మైండ్ కూడా డైవర్ట్ కావద్దు, ఇట్ సైడ్ కూడా వెళ్ళిపోద్దు. వేరే వాళ్ళ లైఫ్స్కి వెళ్ళిపోద్దు. వేరే వాళ్ళు కారు కావచ్చు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళ ఎటుకు కూడా పోతుంది. డిటాచ్ అయిపోవాలి. అర్థమవుతుందా? భౌతికంలో ఉన్న ప్రతి మాయను డిటాచ్ అయిపోవాలి. ఓన్లీ నీ యొక్క కాన్సన్ట్రేషన్కి అటాచ్ కావాలి. అయితేనే నీకు అట్లీస్ట్ 100% ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎంత కష్టపడ్డా, ఎంత బాగా ఆలోచించిన లైఫ్ జరిగేదే జరుగుతుంది. జరిగేది ఉంటేనే జరుగుతుంది. దాన్ని 100% కష్టపడాలి లైఫ్లో, ఇష్టపడాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వచ్చిన దాన్ని తీసుకోవాలి. రాలేదని డిప్రెషన్ కావద్దు, రావట్లేదని కుంగిపోవద్దు, నాకు వస్తలేదని బాధపడద్దు. వన్ లైఫ్ కదా, ఒకటే లైఫ్ కదా, 100% ఇద్దాం, కష్టపడదు, లైఫ్ని అచీవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అర్థమవుతుంది కదా? ఫస్ట్ పాయింట్ ఇది. అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచిస్తారంటే యూత్లో ఉన్న ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే మైండ్ అనేది కాన్సెప్ట్
కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. అంటే పర్టికులర్గా అటాచింగ్ ఉండదు ఈ ఆలోచన కూడా. ఎందుకంటే మనం తిరిగే నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో తిరుగుతున్నాం, మనం టైం ఎవరితో స్పెండ్ చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళతో మనం తిరుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన సాంగత్యం అంటే మన ఫ్రెండ్షిప్. ఇప్పుడు యూత్ అంతా ఇట్లా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్ తోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆ సమయం అనేది చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు నలుగురితో కలిసి ఉంటున్నావు అంటే ఏదైనా నేర్చుకుంటున్నావా, నలుగురితో కలిసి తిరుగుతున్నావా అంటే ఏదైనా తెలుసుకుంటున్నావా, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన సమయం అనేది చాలా విలువైంది లైఫ్లో. మనం ఎక్కడ ఏది మిస్ అవుతున్నాం అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్లో మనం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా అచీవ్ చేయాలన్నా, ఏదైనా పేరు సంపాదించుకోవాలన్నా ఎవరి కోసమో మనం పేరు సంపాదించాల్సిన అవసరం లేదు. మన కోసం మనం బతకాలి, మన కోసం మనం పేరు సంపాదించుకోవాలి, మన కోసమే మనం లైఫ్ అచీవ్ చేయాలి. పడితే వచ్చేటోడు ఎవరు లేరు కదా లైఫ్లో, పడితే పైకి లేపేవాళ్ళు కూడా లేరు. సో నిన్ను నువ్వు లేపేదే నీ యొక్క సక్సెస్. మనం పడితే మన సక్సెస్ చూసి నలుగురు రావాలి, అట్లా ఉండాలి లైఫ్ అనేది. సో నేను అనేది అదే ఎక్కడ ఎక్కువ టైం తిరుగుతున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వారసత్వ ఆస్తుల స్నేహం మనకు అవసరం లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని కని పెంచి కష్టపడి స్థాయి తెచ్చారు. వాళ్ళతో మనకి పోయి అవసరం లేదు. మనకంటూ మనకు ఒకటి ఉంది. ఎందుకంటే అంటే బయట చాలా మంది ఫ్రెండ్స్ అలవాటు అయిపోయింది. గంజాయి కావచ్చు, సిగరెట్ కావచ్చు, మద్యం కావచ్చు, ఈ రకరకాల మనిషిని బానిస అయిపోతున్నారు, లైఫ్కి దూరం అయిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి లైఫ్ వాల్యూ తెలుస్తలేదు, లైఫ్ గురించి క్లారిటీ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కష్టపడి వాళ్ళ కళలను త్యాగం చేస్తే మనం ఈ స్థాయిలో ఉన్నాం, అంతే కదా. వాళ్ళ కళలను త్యాగం చేస్తే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. సో మనం ఎవరి కోసం, ఎవరి కళల కోసం మనం బతకాలి. మనం తిరిగే బయట ప్రపంచంలో చూసే మనుషుల కోసమా, మనం తిరిగే బయట స్నేహితుల కోసమా, ఎవరు విమర్శించే వాళ్ళ కోసమా? మన కన్న కళలు, మన కన్న తల్లిదండ్రులు, వాళ్ళని ఫోకస్ చేసుకుని లైఫ్లో మనం అచీవ్ చేయాలి. అట్లా ఉండాలి. ఏదో డైవర్ట్ అవ్వద్దు లైఫ్లో. అదొకటి నేను చెప్పేది. జస్ట్ క్యాజువల్గా మనం కలిసినప్పుడు కొత్త బ్యాచ్ కలిసి సరదాగా మాట్లాడదాం. కాబట్టి నేనేమంటున్నా అంటే సింపుల్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటున్నారు, రేపు వెళ్తారు. కానీ ఇది ఎలా మీరు ఆలోచిస్తారంటే కష్టపడాలి, ఖచ్చితంగా చాలా కష్టపడాల్సింది. ఫ్రీగా ఏది రాదు, ఫ్రీగా వచ్చింది ఎక్కువ కాలం ఉండదు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఏదైనా ఉచితంగా మీ లైఫ్లో వచ్చిందా నితీష్ తక్కువ టైంలో వెళ్ళిపోతుంది. కష్టంతో ఉండే ప్రతిదీ కూడా మనతో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎంతైతే కష్టపడతారు, ఈ యొక్క 6 months ఏదైతే మీరు కష్టపడతారో, 1 year కష్టపడతారో, ఏదో సంథింగ్ జరుగుతుంది. ఈ యొక్క కష్టం మీరు రోజు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయినట్టు కాదు. ఇక్కడ రోజు వచ్చి ఎంతమంది నేర్చుకోలేకపోండి. ఇక్కడ మీరు వచ్చింది మీ తల్లిదండ్రుల కష్టం, వాళ్ళ కష్టంతో ఇక్కడికి వచ్చింది. మీరు ఏదో అచీవ్ చేయాలనుకున్నారు, లైఫ్లో అచీవ్ చేయాలి, నా మీద నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా లైఫ్ ఒక క్లారిటీ అనేది క్రియేట్ చేసుకోవాలని మీరు ఇక్కడికి వచ్చారు. సో అదే ఆలోచన ఉండాలి. అది డైవర్ట్ కావద్దు. ఇక్కడ ఎవరి వల్ల డైవర్ట్ కావద్దు, ఎవరి వల్ల డైవర్ట్ కావద్దు, ఎవరి మాటల వల్ల మీ యొక్క ఆలోచన డైవర్ట్ కావద్దు. ఇక్కడ పర్పస్ ఏంటి? లైఫ్ కంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఎప్పుడు కూడా మిస్యూజ్ కావద్దు. ఎప్పుడు కూడా పర్పస్ అనేది మిస్ అయిపోవద్దు లైఫ్లో. మనం దేని గురించి ఎక్కడికి వస్తున్నాం, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిండు, అదొక్కటే మీ లైఫ్లో మైండ్లో పెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, వచ్చిన పని అవుతుందా, వచ్చింది నేర్చుకుంటున్నారా, నేర్చుకొని ఏదైనా సాధిస్తున్నారా? ఒకటి కష్టపడి దాంట్లో ఏదైనా ఇబ్బందులు వస్తే అక్కడి నుంచి మళ్ళీ దానికి ఏదైతే ప్రయాణం చేయండి. కాకపోతే వచ్చిన పర్పస్ అనేది మిస్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఇది యంగ్స్టర్స్ చాలా ముఖ్యమైన ఏజ్ ఇది. ఒక్కరు లైఫ్లో సెట్ అయితే ఇంకో నలుగురిని పైకి లేవచ్చు. ఆ ఏజ్ ఇది. ఒక్కరు కష్టపడ్డా, ఒక్కరు కరెక్ట్గా కష్టపడి వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడి వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేది సంపాదించుకొని ఒక స్టేజ్ అనేది ఎక్కిన తర్వాత నలుగురు చదువు లేని వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకి ఉపాధి కలిగించు. ఎందుకంటే అంత నాలెడ్జ్ సంపాదించుకునే ఏజ్ ఇది. అర్థమవుతుంది. బయట ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది గొప్ప చదువుకున్నా కూడా డబ్బు లేక, ఫీజు కట్టలేక బయట అర్థంగా వెళ్ళిపోయారు. సో అలాంటి వాళ్ళ ఎడ్యుకేషన్, ఎందుకంటే సిస్టమ్ అనేది మారాలంటే ఎడ్యుకేషన్ వల్ల ఎడ్యుకేటెడ్ మంచి చదవాలి, మంచి జాబ్స్ రావాలి, ఇవే మారుస్తాయి. ఇప్పుడు మీకంటే ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు నలుగురికి చెప్పగలుగుతారు. మీకంటే ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత నలుగురిని మీ ప్లేస్కి తీసుకొని రాగలుగుతారు. సో ఇది నేను అనేది ఇక్కడికి వచ్చింది
మీరు ఒకటే పర్పస్ ఈ పర్పస్ తల్లిదండ్రులు కష్టపడి తీసుకొని వచ్చారు, వాళ్ళ కష్టాలతో మీరు ఇక్కడ రాకొచ్చి చదువుకుంటున్నారు, అదే ఫోకస్ చేయండి. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎంతో మంది రావచ్చు, 100 మంది రావచ్చు, మీ చుట్టూ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా రావచ్చు. అందరికీ ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది, మైండ్ ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? మనసులో ఒక ఆలోచన ఉంటుంది, మైండ్ ఒకటి ఆలోచన ఉంటుంది. సో ఏది అనేది చూసుకోండి. అందరితో తిరిగండి, అందరితో బాగుండండి, కానీ మీరు వచ్చిన పర్పస్ మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే టైం పోతే రాదు మళ్ళీ. ఎందుకంటే బయట ప్రపంచంలో కూడా జాబ్స్ కావచ్చు, ఇలాంటి ఏమి లేదు ఉన్న కాలంలో. సో ప్రతిదీ కూడా ఆపర్చునిటీ వచ్చిందంతా యూజ్ చేసుకోండి, వచ్చే ప్రతిదీ కూడా యూజ్ చేసుకొని వెళ్ళిపోండి. ఎవరి కోసం? మీకోసం. అంటే ఫస్ట్ మన కోసం మనం నిలబడాలి, మన కోసం మనం కష్టపడాలి, మన కోసం మనం అచీవ్ చేయాలి, మన కోసమే ఏదైనా చేయాలి. ఫస్ట్ మనం బాగుంటేనే, మనం బతుకుంటేనే, మనం మంచి పనులు చేయగలిగితేనే, మనం సాధిస్తే నలుగురు తీసుకొని రావచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మంచి ఆపర్చునిటీ అదే ఫోకస్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. వచ్చిన కార్యాలను పూర్తి చేయండి. దేనికి వచ్చేది? ఎడ్యుకేషన్ తీసుకోవడానికి. ఎక్కడ కూడా డైవర్ట్ కాకండి, ఎక్కడ కూడా డైవర్ట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు రావచ్చు లైఫ్లో. దగ్గర మనం లైఫ్ లీడ్ చేసే ప్రతి చోట ఎక్కడ ఒక చోట ఎవరో కొన్ని డైవర్ట్ చేయొచ్చు. మాటల వల్ల ఏమి అది కదా, అది కాదు, ఎందుకు అనవసరంగా ఇది అని రకరకాల ఆలోచనలు రావచ్చు. సో వాళ్ళకి ఒకటే సింపుల్ ఎజెండా చెప్తున్నాను, అది బాగుంటుంది. ఎవరైనా కష్టపడి ఏదైనా పని చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళంతా విమర్శిస్తారు. అప్పుడు మనం ఆలోచించదు, విమర్శించే వాళ్ళ గురించి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడైతే ఏదైనా వర్క్ సక్రమంగా చేస్తున్న మనకు అప్పుడు ఏమవుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. అట్లనే మనం చేసుకుంటూ వెళ్ళిపోయి సక్సెస్ అయితే నవ్విన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు మౌనం ఉంటారు. మన చుట్టూ ఉన్న నేచర్ని మార్చాలంటే ఒకటే ఒక తాళం, అది మన దగ్గర సక్సెస్. అంతే. అర్థమవుతుందా? మనం ఒక సక్సెస్లో వచ్చిన తర్వాత అంత మాటలు మారుతాయి, అంత మనుషులు మారుతారు, చుట్టూ ఉన్న పరిస్థితులే మారుతాయి. చుట్టూ ఉన్నవి మారాలంటే మనం కదా మారాల్సింది. ఫస్ట్ మనం మారితేనే అన్నీ మారుతాయి. చూసే కోణం మారాలి, చూసే దృష్టి మారాలి. సో ఎక్కడ కూడా డైవర్ట్ కాకండి. కొత్త వచ్చింది ఒకటే ఫోకస్ చేయండి. పర్పస్ ఏంటి? మేము ఇక్కడ నాకెందుకు వచ్చేది? కొంతమంది చాలా మంది చూసుకుంటారు, యూత్ వాళ్ళు ఏదో అట్లా వస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, టైం స్పెండ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి కోసం రాలేదు, మీకోసం వచ్చేది. మీరు కాలక్షేపం చేసుకుంటే, టైం పాస్ చేసుకుంటే వెళ్ళిపోయింది అనుకో, వయసు వెళ్ళిపోతుంది, లైఫ్ మళ్ళీ తిరిగి రాదు సార్, టైం మళ్ళీ తిరిగి రాదు. సో అది పర్పస్ గుర్తుపెట్టుకోండి, ఒకటే దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ట్రైనింగ్ ఏమో ఉండొచ్చు, అక్కడ కూడా కష్టం ఉంటుంది. ఇక్కడ అయిపోతే అక్కడ సుఖం ఉంటుంది అనుకోకండి. ఇక్కడ అయిపోగానే వెంటనే నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీరు ఏదైతే అక్కడ సుఖం ఉంటుందని కాదు, ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. మీరు కష్టాన్ని ఫేస్ చేస్తేనే సుఖమైన జీవితాన్ని జీవిస్తారు. సో ఈ యొక్క లైఫ్ అనే జర్నీలో ఏది కూడా అంటేటట్టు చూసుకోకండి. లైక్ ఎట్లా అంటే తక్కువ మాట్లాడే మాటలు కావచ్చు, లేకుంటే పోలికలు కావచ్చు, వాడి రాకుండా వీడి లాగా ఇలాంటి ఏది కూడా మీకు అంటకుండా చూసుకోండి. అర్థమైంది? మీకంటూ పర్సనల్ క్యారెక్టర్ ఉంది, మీకంటూ పర్సనల్ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక పర్సనల్ ఆలోచన ఉంది, మీకంటూ ఒక పర్సనల్ ఏం ఉంది. ఇవన్నీ మీకంటూ సపరేట్ ఉంది కదా. సో దాని గురించి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓన్లీ దాని గురించి ఫస్ట్ మన గురించి ఆలోచించాలి, మన లైఫ్ గురించి యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మన లైఫ్ చాలా ఇంపార్టెంట్. మనం అందరి గురించి ఎంత టైం ఇస్తామో, ఎంత ఆలోచిస్తామో అంతకు మించి ఇంపార్టెంట్ అన్న లైఫ్ మనకి. ఫస్ట్ మనం లైఫ్లో ఒకటి సెట్ కావాలంటే కొన్ని దూరంగా ఉండాలి. ఫస్ట్ లైఫ్ సెట్ అయిన తర్వాత అన్న వచ్చేసి వద్దన్న అన్న వచ్చేస్తాయి. అర్థమవుతుందా? వద్దనుకున్న మనం మాట్లాడతారు, వద్దని విమర్శించుకుని మనకు దగ్గర అవుతారు. ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు మనం ఒకటే మైండ్లో పెట్టుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అయితేనే ఇక్కడ వాల్యూ, సక్సెస్ అయితేనే నీకు ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, సక్సెస్ చేస్తే నీ గురించి నలుగురు మాట్లాడతారు. సో సక్సెస్ అనేది ఎక్కడ ఉంది? మనం బయట వెళ్తా ఉన్నాం, బయట ఏం లేదు, మనలోనే ఉంది. మనం దాన్ని చూడాలి, దాన్ని సృష్టించుకోవాలి, దాన్ని తయారు చేసుకోవాలి, దాన్ని ఆలోచించుకోవాలి. మనలో ఉన్న ఆలోచన బయటికి రావాలి. కొత్త ఆలోచనలు మీరు చాలా మంది యూత్లో కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త క్రియేటివిటీ వస్తాయి. అవన్నీ బయటికి రాకుండా బయట ఆలోచన మన లోపలికి వెళ్తుంది. బయట అన్ని మన లోపలికి వెళ్ళడం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావట్లేదు. సో మనలో ఉన్న క్రియేటివిటీ తీయాలంటే ఫోకస్ ఓన్లీ సెల్ఫ్, మన గురించి మాత్రమే ఆలోచించాలి. మన ఆలోచనలు ఎక్కువైపోతుంది. అందుకే నేను ఒకటి చాలా మంది చెప్పిన ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే
మీకు అర్థం కావట్లేదు అనుకో లైఫ్ క్లమ్సీ ఉంటుంది, ఏం అర్థం కాదు. ఆ టైంలో ఒక 5 నిమిషాలు సైలెంట్ ఉండండి, మౌనం ఉండండి, నిశ్శబ్దం ఉండండి. మీ ఆలోచన ఏం జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సైలెంట్ ఉంటే మనలోనే 100 ప్రశ్నలు వస్తాయి, 100 ఆలోచనలు వస్తాయి. మనలో ఉన్న ఆలోచన మనకి ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందో ఒక్కసారి గుర్తించండి. అది కరెక్ట్ ఉందా, దాన్ని మనం చేంజ్ చేయాలి, దాని గురించి ఆలోచించాలని తెలుసుకోండి. ఎందుకంటే మనలో ఉన్న ఆలోచన కరెక్ట్గా బయటకు తీయగలిగితే అది అలవాటు అవుతుంది. అలవాటు అయిపోతుంది, అదే మన లైఫ్లో ఒక మూలమైన స్థితి అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో మీలో ఉన్న టాలెంట్ బయటకు తీయాలంటే మీలో మీరు వెతకాలి, అన్వేషించండి. అర్థమవుతుందా? మనం ప్రతిదీ వెతుకుతూ ఉంటాం, ప్రతి విషయాల గురించి అన్వేషిస్తాం, తిరుగుతూ ఉంటాం. సో మన ఆలోచనను వెతుక్కోవాలి అనేది చాలా తక్కువ మంది ఉంటారు. సో మన ఆలోచనని మనం అన్వేషించాలి, ఎప్పుడైనా దాని గురించి ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఆలోచనకు వెంట పరిగెడతామో ఇక వేరే ఆలోచన మనకు అంటవిగా ఏది కూడా అంటాం మనకి. ఎందుకంటే మన టైం మొత్తం మన ఆలోచన మీద పెట్టాం, మన ఫోకస్ కాబట్టి. ఫోకస్ మొత్తం ఒకే సైడ్ పెట్టాం కాబట్టి మిగతా మనకి ఇబ్బంది కావు. సో నేను అనేది అదే, వచ్చిన పని దేని గురించి గుర్తుపెట్టుకుని లైఫ్ ఒక పర్పస్ అనేది ఉంది. ఆ పర్పస్ ఎవరైతే దాన్ని గుర్తిస్తారో, ఆ పర్పస్ కోసమే కష్టపడతారో వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సక్సెస్ అయిన చరిత్ర ఒకసారి తిరిగి చూస్తే ఎన్నో అవమానాలు, ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటపోట్లు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ దాటుకుంటేనే సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఏం ఫ్రీ టికెట్ కాదు, ఫ్రీ వచ్చేది కాదు. సక్సెస్ ఒక్కటే కనిపించకుండా చేస్తాయి. కష్టపడ్డ చీకట్లో కష్టపడ్డ ప్రతిదీ వెలుగులోకి తీసుకుని వస్తుంది ఒక రోజు కష్టపడ్డప్పుడు. సో కష్టపడితేనే లైఫ్ ఉంటుంది. సో ఈ ఏజ్ చాలా ముఖ్యం, అదొకటి నేను చెప్తున్నాను. అర్థమవుతుంది. సో ఒకటే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎవరి వల్ల ఇక్కడ నాకు వచ్చింది, అదంతా మేము దృష్టిలో పెట్టుకోవాలి. లైఫ్ ఎక్కడ కూడా డైవర్ట్ కాకండి, ఎవరి వల్ల కూడా డైవర్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఒక్క నెగిటివ్ థాట్స్ చాలా లైఫ్ మొత్తం కంప్లీట్గా డైవర్ట్ కావడానికి ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుంటుంది లైఫ్. ముందుకెళ్ళే టైం ఒక్కడు చాలు, ఒక్క రాయేసినట్టు మొత్తం అయిపోయింది. సో అంత వీక్ కూడా ఉండదు లైఫ్లో, అంత వీక్ అస్సలు ఉండదు లైఫ్లో. ఎందుకంటున్నా అంటే ఇది స్ట్రాంగ్ ఉండాలి. ఒకటే కంప్లీట్గా ఒకటే దృష్టిలో పెట్టుకోండి. మీకంటే ఒక లైఫ్ ఉంది, మీకంటే ఒక ఆలోచన ఉంది, ఇంత మీదే దృష్టి పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎంత కష్టపడ్డా మీరు ఇక్కడ రాకొచ్చారు, వాళ్ళని అసలు మీరు మిస్ కాకండి. ఎందుకంటే ఒకటే దృష్టి. అది చాలా మంది ఏం చేయాలంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచంలో అలవాటు పడిపోయి ఎక్కడి నుంచి వచ్చినాము, ఎవరి కష్టపడి ఇక్కడ రాకొచ్చాము అనేది మొత్తం మర్చిపోతారు. అది మర్చిపోతే వేస్ట్ అయ్యి లైఫ్. సో మనకంటూ కొన్ని ఎమోషనల్ బాండింగ్ ఉంది, మనకంటూ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. అవిటని మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ అవుతారు. మనంత స్ట్రాంగ్ ఈ సృష్టిలో మనిషి అంత స్ట్రాంగ్ ఎవరు లేరు. కానీ మనిషి దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడంలోనే వీక్ అయిపోతాడు. సో నేను అనేది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు సరళంగా మీ యొక్క లైఫ్కి అడ్డుగోడలాగా తయారు చేసుకోండి. మొత్తం స్ట్రాంగ్ పిల్లర్ని క్రియేట్ చేసుకోండి. ఎవరి ఆలోచన బద్దలు కొట్టే అవకాశం లేదు, ఎవరి మాటలు బద్దలు కొట్టే అవకాశం లేదు. ఎందుకంటే మీరే స్ట్రాంగ్ పిల్లర్ని సృష్టించుకోవాలి. అయితేనే మీరు అనుకున్నారంటే గొప్పగా అందుకోద్దని లైఫ్ అచీవ్ చేస్తారు. ఇట్లా ఆలోచిస్తే ఎంతో గొప్పగా ట్రై చేసినా ఎంతో కొంత లైఫ్ సర్టిఫికేట్ అవుతుంది. ఏమాత్రం కూడా లైఫ్లో ఏదైతే అయితే బతికేద్దాం, ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకుంటూ పోతే ఎక్కడ ఒక చోట కొంచెం మిస్ఫైర్ అయ్యి పడిపోతే కొలాప్సింగ్. పట్టుకోవడానికి ఎవరు రారు, లేపడానికి ఎవరు రారు. అయ్యో పడిపోయి మంచి ఫ్యూచర్ ఇద్దామని ఆలోచన కూడా పెట్టలేదు. ఎందుకంటే తన జీవితం గురించి తానే ఆలోచించే రోజు లేదు. సో అలాంటి ప్రక్రియనే ఉంది, అలాంటి ప్రాసెస్లో మనం జీవిస్తున్నాం. సో కాబట్టి నేను అనేది ఒకటే, ఇదే ఏజ్లోనే మేము కష్టపడాలి, ఇదే ఏజ్లోనే కష్టపడి ఏదైనా అచీవ్ చేయాలి. సో టైం అనేది చాలా ముఖ్యం. టైం మాత్రం మిస్ చేసుకోకండి. ఎక్కడ టైం కేటాయిస్తున్నారు, ఎవరితో టైం కేటాయిస్తున్నారు, ఎక్కడెక్కడ టైం కేటాయిస్తున్నారు అనేది చూసుకోండి. మన విలువైన సమయం ఎక్కడ పోతుందో చూసుకోండి. ఎక్కడ విలువైన సమయం వేస్ట్ అవుతుందో చూసుకోగలిగితే ఎక్కడ మన విలువైన సమయం కేటాయించాలో తెలుస్తుంది. ఏది మనకు తెలిస్తే ఏది కాదో తెలుస్తుంది. ఎక్కడ మన జీవితాన్ని వెళ్ళాలో తెలుస్తుంది, ఎక్కడ వెళ్ళకూడదో తెలుస్తుంది. సో ఇవన్నీ మీరు ఒక క్లారిటీ చేసుకోండి. ఇదంతా మీరు అప్పుడప్పుడు మీలో మీరు మాట్లాడుకుంటేనే తెలిసే ఒక అద్భుతమైన సత్యం ఇది. అర్థమైందా? మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా మంది ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు, ఒక్కొక్కరు చెవులు అంతా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేది. అప్పుడప్పుడు మీలో మీరు మాట్లాడుకుంటారు, అసలు నా లైఫ్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎటు
వైపు వెళ్ళాలనుకుంటున్నాను, నా ఆలోచన తగ్గట్టుగా నేను వెళ్తున్నానా లేకపోతే డైవర్ట్ అవుతున్నాను, నా ఉన్న స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను దేనికి ఫిట్ దేనికి అన్ఫిట్ అనేది తెలుసుకోవాలి లైఫ్. ఎందుకంటే మన గురించి మనం ఒక క్లారిటీ తెలుసుకుంటేనే మనకు మనమే టీచర్, మనకి మనమే స్టూడెంట్, మనకి మనమే అన్ని. ఎప్పుడైతే మనల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని తయారు చేసుకోగలుగుతాం అప్పుడే మనకి మనం అర్థమవుతుంది, మనకి మనం అర్థం చేసుకోవాలి, రైట్? అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, రైట్? ఓకేనా?